అయితే వీళ్ళిద్దరి నేపథ్యం ఏంటి? 4.5 దశాబ్దాలుగా ఉద్యమ బంధం అట. అంటే దాదాపు 40 ఏళ్ళు. చంద్రన్న స్వగ్రామం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ అట. 1979లో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బైపీసీ చదువుతుండగా ఆర్ఎస్యు ఆర్గనైజర్ దగ్గు రాజలింగుతో పరిచయం ఏర్పడి పార్టీలో చేరిండు. ఇంటర్ పూర్తి చేశాక అప్పటి సిపిఐఎంఎల్ కేఎస్ గ్రూప్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీకి కొరియర్గా పనిచేసిండట. ఆయన కిషన్ జీ చనిపోయారు. కిషన్ జీ తమ్ముడే మల్లోజుల వేణుగోపాల్. 1980లో మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి నాయకత్వంలో సాయుధ దళంలో చేరిండట. అదే ఏడాది జూలైలో బీజాపూర్ జిల్లా భూపాలపట్నంలో పోలీసులకు చిక్కి జగ్దల్పూర్ జైలుకు పోయిండట. విడుదలయ్యాక మళ్లీ పీపుల్స్ వార్ ఆసిఫాబాద్ దళ సభ్యుడిగా చేరిండు. 1983-87 కాలంలో సిర్పూర్ దళ కమాండర్గా పనిచేసి డీవీసీఎంగా పదోన్నతి పొందారు. తర్వాత వివిధ స్థాయిల్లో బాధ్యతలు నిర్వర్తిస్తూ 2008లో కేంద్ర కమిటీలోకి పోయిండు. ఎప్పుడైనా సిసి సెంట్రల్ కమిటీ మెంబర్. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఎన్టీఎస్జెడ్సీని పునర్వ్యవస్థీకరించి తెలంగాణ రాష్ట్ర కమిటీగా మార్చడంతో కేంద్ర కమిటీ నుంచి మార్గదర్శకత్వం వహించారు. 2021లో టీసీఎస్ కార్యదర్శి హరిభూషణ్ చనిపోవడంతో 2024 డిసెంబర్ వరకు ఆ బాధ్యతలను నిర్వర్తించారు. అనంతరం బడే చొక్కారావుకు ఆ బాధ్యతల్ని అప్పగించడంతో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఇప్పుడు ఈయన చంద్రన్న కొనసాగుతున్నాడు. రాడికల్ యూత్ లీగ్తో ఉద్యమ బాట. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాష్ 1983లో పీపుల్స్ వార్ అనుబంధ సంఘమైన రాడికల్ యూత్ లీగ్ దాంట్లో చేరిండు. మరుసటి ఏడాది చంద్రన్న నాయకత్వంలో సిర్పూర్ దళంలో చేరిన 6 నెలల్లోనే వెనక్కొచ్చిండట. అదే ఏడాది అక్టోబర్లో సిపిఐ నేత విటి అబ్రహాం హత్య కేసులో అరెస్టును తప్పించుకునేందుకు కొత్తగూడెం పారిపోయిండు. మరుసటి ఏడాది జనవరి 5వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసి వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు. 1988 జూన్లో ఆదిలాబాద్ సబ్ జైలుకు తరలించడంతో అక్కడ పీపుల్స్ వార్ అగ్రనేతలు మహమ్మద్ హుస్సేన్, నల్లా ఆదిరెడ్డి, ముంజాల రత్నయ్య గౌడ్తో పరిచయం ఏర్పడ్డది. అంతా కలిసి ఆగస్టులో జైలు నుంచి పారిపోయారట. ఎవరు? ఈ బండి ప్రకాష్. వీళ్ళంతా ఇప్పుడు నిన్న లొంగిపోయిన ఆయన